ప్రకాశం జిల్లా కనిగిరిలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన చేపట్టారు. పామూరు బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. గతంలో కార్మికులకు 8 గంటలే పని దినాలు ఉండేవని, వాటిని మారుస్తూ కేంద్ర సర్కార్ 12 గంటలకు వర్క్ అవర్స్ పెంచాలని చూడటం దుర్మార్గమని పీసీ కేశవరావు అన్నారు. కార్మిక చట్టాల మార్పు ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున సిఐటియు ఉద్యమిస్తుందని కేశవరావు హెచ్చరించారు. ఇలాంటి ఆయుధాన్ని కూడా ఈరోజు తుంగలో తొక్కడానికి రాబోయే కాలంలో మీరు సమ్మెలు చేయడానికి లేదని చెప్పి ఈ చట్టంలో ఉంది. అలాగనే ఎక్కడైనా సరే, ఏ కంపెనీలైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే ఒక యజమాని ఒక కార్మికుడికి జీతం ఇవ్వకపోతే ఈరోజు లేబర్ అధికారులకు మనం అర్జీ పెట్టుకుంటే లేబర్ అధికారులు మన తరపున వచ్చి మాట్లాడేటువంటి అధికారం ఉంది. రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక చట్టాల సవరణలో అలాంటి ప్రయత్నం లేదు. యజమాని ఒప్పుకుంటేనే కార్మిక అధికారి కూడా తన దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సింది, రాబోయేటువంటి కాలంలో కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు కూడా మాట్లాడడానికి లేదు, పోరాటాలు చేయడానికి లేదు, ధర్నాలు చేయడానికి లేదు. ఆటో కార్మికుడు కానీ, బిల్డింగ్ కార్మికుడు కానీ, అలాగనే ముఠా కార్మికుడు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు కానీ, అంగన్వాడీ కానీ, ఆశా కానీ ఎవరు కూడా ఉద్యమాలు చేయడానికి లేదు. దానికోసమే మిత్రులారా ఈరోజు ఈ చట్టాలను తీసుకొస్తున్నారు. అందుకనే సిఐటియు కార్మిక సంఘాలు, దేశం ఉన్నటువంటి రైతులు ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నారు.